సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్లో ఉండి లేడీస్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఫేస్ చూపించకుండా వీడియో చేయడానికి ఇష్టపడుతున్నారో అట్లాంటి వాళ్ళ కోసం ఒక 8 ఐడియాస్ తీసుకొచ్చినండి. ఎందుకంటే ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ అని ఒక 8 రాసుకొచ్చిన బెస్ట్ ఎగ్జాంపుల్స్గా. సో ఇవి మీరు ఛానల్ స్టార్ట్ చేసుకుంటే కంపల్సరీ మీకు గ్రోత్ వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్గా వీటితో పాటు మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఛానల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అవి ఏ కేటగిరీలో కూడా వస్తాయి చెప్తాను. దాంతోపాటు మీకు నా ఛానల్ని ఎగ్జాంపుల్స్ చెప్పి పక్కన స్క్రీన్ షాట్ వేస్తా. అవి అంటే మన వీడియో చూడడం అయిపోయిన తర్వాత ఒకసారి అంటే మీకు నచ్చిన కేటగిరీ యొక్క ఛానల్ చెక్ చేయండి. సో దట్ మీకు అప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఇట్లాంటి వీడియోలు ఎట్లా వెళ్ళంపిస్తే వాళ్ళ ఛానల్ చెక్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి వీడియో స్కిప్ కొట్టుకుంటూ చూడండి. కంపల్సరీ మీరు ఈ ఛానల్ మీకు మానిటైజేషన్ అవుతుందండి. ఏం టెన్షన్ పడకండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరం యూట్యూబ్ మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేంజ్ చేస్తుంది. కాబట్టి మీరు ఎంటైర్ వీడియోలో మీ ఫేస్ చూపించకున్నా కానీ లాస్ట్ వీడియో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక కెమెరా ముందుకు వచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని కానీ, లేకుంటే ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేసి ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి ఒక 5-6 సెకండ్స్ మాట్లాడి వెళ్తే 100కి 100% మానిటైజేషన్ అవుతుంది. అఫ్కోర్స్ మీరు ఫేస్ చూపించకుండా మానిటైజేషన్ అవుతుంది, కానీ ఫేస్ చూపిస్తే ఇంకా బెటర్గా ఉంటుందని చెప్తున్నా. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ యూట్యూబ్లో పబ్లిక్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే వీడియోస్ చేసే వాళ్ళు ఎక్కువతున్నారు, వీడియోస్ చూసే వాళ్ళు తగ్గుతున్నారు. కాబట్టి మీరు ఫేస్లెస్ కాకుండా కొద్దిగా ఫేస్ చూపిస్తే ఇంకా ఛానల్ మీకు గట్టిగా నిలదొక్కుంటా అని చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఒక 8 రాసుకొచ్చిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఛానల్స్. ఇందులో ఒక కేటగిరీలో మాత్రం పైసలు గట్టిగా వస్తాయి. సో ఇక్కడ స్కిప్ కొట్టకుండా చూడండి. ఓకేనా? మీ ఛానల్ పేరు చెప్పి దానికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ ఇక్కడ వేస్తా. సో లాస్ట్ వీడియో అయిపోయిన చూసుకోండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి జాబ్ నోటిఫికేషన్ అంటే, ఎందుకంటే చాలా మందికి జాబ్స్ పడతా ఉంటాయి ఎవ్రీ ఇయర్. అవి ఎట్లా చెక్ చేసుకోవాలి ఇంకా తెలియదు. కాబట్టి సో మీరు జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ మీరు రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వండి. తెలుగులో కొన్ని ఛానల్స్ ఉంటాయి, అవి ఫాలో అయిన తర్వాత అక్కడ మనకు మ్యాటర్ సరిగా ఆ మ్యాటర్ని మీరు వాయిస్ రికార్డ్ చేసుకొని ఒక ఇమేజ్ చేసుకొని జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఒక వీడియో అంటే ఇట్లాంటి ఛానల్ పెట్టుకోండి. ఓకేనా? మీరు తెలుగులో జాబ్ నోటిఫికేషన్ కొడితే చాలా ఛానల్స్ వస్తాయి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? ఫస్ట్. సెకండ్ వచ్చేసి హర్రర్ స్టోరీస్. ఈ హర్రర్ స్టోరీస్లో చాలా వ్యూస్ వస్తాయి. ఎందుకంటే తెలుగులో అయినా హిందీలో అయినా ఎట్లయినా సరే చూసుకోండి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు హర్రర్ స్టోరీస్ ఎవరైనా చెప్తారంటే చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. మీరు గూగుల్లో కానీ ChatGPTలో కానీ ఎక్కడ అడిగినా మీకు హర్రర్ స్టోరీస్ చాలా మంది అంటే చాలా ప్లేస్లో దొరుకుతాయి. వాటికి సంబంధించి 1-2 గూగుల్ నుంచి ఫ్రీ ఇమేజెస్ తీసుకొని బ్యాక్గ్రౌండ్లో వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఇవ్వండి. అక్కడ స్టోరీని బట్టి నార్మల్గా మాట్లాడకండి. అక్కడ స్టోరీ ఎట్లా అవుతుందో ఆ రకంగా డిఫరెంట్గా వాయిస్ ఓవర్ ఇచ్చి మంచి ఫ్రీ మ్యూజిక్ తీసుకోండి. యూట్యూబ్ నుంచి తీసేసుకొని బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ మ్యూజిక్ ఇచ్చేసి చేయండి. కంపల్సరీ మీకు మానిటైజేషన్ అవుతుంది. ఇట్లాంటి వాటికి వ్యూస్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే హర్రర్ స్టోరీస్ అంటే చాలా మంది ఇష్టపడతారు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వస్తే జాబ్ నోటిఫికేషన్ కేటగిరీ ఏంటంటే అది ఎడ్యుకేషన్లో వస్తుంది. హర్రర్ స్టోరీస్ సంబంధించిన కేటగిరీ ఎంటర్టైన్మెంట్లో వస్తుంది. ఇంకోటి థర్డ్ వచ్చేసి హౌ టు అప్లై అంటే ఏంటంటే చాలా జాబ్స్ పడుతుంటాయి, ఏంటో పడుతుంటాయి, బట్ వాటికి ఎట్లా అప్లై చేయాలో స్టూడెంట్స్కి ఏం తెలియదు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఇట్లాంటి ఛానల్ పెట్టుకోండి. దీనికి కూడా మంచి డిమాండే ఉంది. ఓకేనా? ఈ ఛానల్ వచ్చేసి కూడా ఎడ్యుకేషన్లో వస్తుంది. వీటికి సంబంధించి కొన్ని ఫొటోస్ అవసరం పడుతుంది. మనకు గూగుల్ నుంచి ఫ్రీ ఫొటోస్ తీసుకోండి. ఇంకో 2 వెబ్సైట్స్ చెప్తా, పిక్సాబై, పిక్సెల్స్ ఎక్సెట్రా. ఇట్లాంటి పిక్సాబై, పిక్సెల్స్ మరియు గూగుల్ నుంచి ఫ్రీ ఫొటోస్, ఈ 3 ప్లేస్లో ఫొటోస్ తీసుకొని ఫొటోస్ తక్కువ వాడి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వండి. ఎక్కువ ఇచ్చేసి ఇది చేయండి. ఎందుకంటే చాలా మందికి ఎట్లా అప్లై చేసుకోవాలి, వెబ్సైట్ ఎట్లా ఓపెన్ చేయాలి, వాటికి ఎట్లా అప్లై చేయాలో ఏం తెలియదు. మీరు అంత వర్క్ చేసి స్క్రీన్ రికార్డింగ్ చేసి పెడితే వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు మీ ఛానల్ ఫాలో అవుతారు. దీనికి కూడా మంచి గ్రోత్ వస్తుంది. ఓకేనా? దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ వేస్తా, చూసి నేర్చుకోండి. అంటే వాళ్ళ ఛానల్ చెక్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది వీళ్ళు ఎట్లా వీడియోస్ చేస్తారు ఇంకా తని. ఓకేనా? ఫోర్త్ వచ్చేసి యాప్ ట్యూటోరియల్స్ అండి. యాప్ ట్యూటోరియల్స్ అంటే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ చాలా యాప్స్ ఉంటాయి కదా, బట్ వాటిని ఎట్లా వాడాలో తెలియదు. మీరు ఏం చేస్తారంటే ఎక్కువైతే ఏ యాప్స్ ఎక్కువగా డౌన్లోడ్స్ ఉన్నాయో 10 మిలియన్స్ కానీ 100 మిలియన్స్ అని చెప్పేసి ఉంటాయి కదా, డౌన్లోడ్స్ ఎక్కువ ఏ యాప్స్కి అయితే ఉంటాయో వాటికి మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసి ఆ యాప్ను ఎట్లా వాడాలి ఏం కదా మంచి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టుకోండి. వీటికి కూడా యాడ్స్ మంచిగా గట్టిగా వస్తాయి. ఓకేనా? సో ఇదొకటి. ఇప్పుడు చెప్పిన యాప్ ట్యూటోరియల్స్ సంబంధించింది సైన్స్ అండ్ టెక్నాలజీ కేటగిరీలో వస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇంకోటి న్యూస్ ఛానల్స్ అనమాట. న్యూస్ ఛానల్స్ కేటగిరీ వచ్చేసి న్యూస్ అండ్ పాలిటిక్స్లో వస్తుంది. సో మీరు ఈ ఛానల్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే లోకల్ యాప్స్లో కానీ డైలీ పేపర్స్ అయిన దగ్గర న్యూస్ ఎక్కడంటే అక్కడ దొరుకుతూనే ఉంటుంది. సో మీరు ఆ న్యూస్ని కాపీ చేసుకొని మీరు ఒక వీడియో చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, న్యూస్ ఛానల్స్ సంబంధించి వేరే ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళ లెక్క సేమ్ టు సేమ్ మీరు తమ్నెల్ రెడీ చేయకండి, వాళ్ళ యాంకర్ ఫొటోస్ వేయకండి, మీరు ఓన్గా చేసుకోండి. ఓకేనా? వాళ్ళ లెక్క సేమ్ చేయకండి, వాళ్ళ కాపీ పేస్ట్ కూడా చేయకండి. మీరు మీ ఓన్గానే తమ్నెల్స్ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మీరు న్యూస్ ఛానల్ సంబంధించి వేరే వాళ్ళు ఏమైనా కాపీ కొడితే, ఐడియాలజీ కాపీ కొడితే మీకు కాపీరైట్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఇంకోటి హిస్టారికల్ అంటే
ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ వేస్తాను యూట్యూబ్ ఛానల్ది, అది ఓపెన్ చేసి చూడండి. హిస్టారికల్ అంటే ఏంటి ఏం కదా మీకు మొత్తం అర్థమవుతాయి. ఎందుకంటే హిస్టరీకి సంబంధించిన బుక్స్ చదివితే మీకు స్టోరీలు దొరుకుతాయి. చాట్ జీపీటీని అడిగినా గూగుల్ అడిగినా మీకు స్టోరీస్ దొరుకుతాయి. ఇట్లాంటి పబ్లిక్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే కథలు వినడం అన్నా కానీ కథలు చెప్పమన్నా, ఎందుకంటే పబ్లిక్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇటువంటి మంచి వ్యూస్ వస్తాయి. ఓకేనా? ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా రీసెర్చ్ చేసిన 2 days నుంచి ఇవన్నీ చెక్ చేసుకుంటూ కూర్చున్నా. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఛానల్స్ చెక్ చేసి ఇవన్నీ బెస్ట్గా రాసుకొని మీకు చెప్తున్నా. ఓకేనా? ఇంకోటి వచ్చేసి కేస్ స్టడీ ఏంటంటే సినిమాలో కూడా ఒక సినిమా ఏదో ఉంది, నాకు అది పేరు రావట్లే. మన ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ వేస్తా, కేస్ స్టడీకి సంబంధించిన ఒక బెస్ట్ ఛానల్కు ఇక్కడ ఒకటి వేస్తాను. వేసి వీళ్ళ ఛానల్ చెక్ చేయండి. వీళ్ళ ఛానల్ చెక్ చేస్తే మీకు ఇట్లాంటి ఛానల్ కూడా మంచి బిల్డ్ అవుతుంది. ఓకేనా? ఇది కేస్ స్టడీ. ఇది కూడా వచ్చేసి కేటగిరీ ఎడ్యుకేషన్లో వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మీకు చెప్తా అనుకున్నది ఇంకోటి లాస్ట్ ఇదే, పర్సనల్ ఫైనాన్స్. ఈ కేటగిరీ వచ్చేసి ఎడ్యుకేషన్లో వస్తుంది. కానీ వీటిలో ఎర్నింగ్స్ చాలా వస్తాయి. ఎందుకంటే మనీ ఎట్లా సేవ్ చేయాలా, మనీ ఎట్లా సంపాదించాలా, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ఇట్లాంటి విషయాల మీద వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే రిలేటెడ్గా అంటే ఎక్కువ ఇట్లాంటి వీడియోస్ సెర్చ్ చేస్తూనే ఉంటారు, జనాలు చూస్తూనే ఉంటారు. దీనికి రెవెన్యూ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇది కొంచెము పర్సనల్ ఫైనాన్స్ అన్న పదానికి ఎర్నింగ్ అనే పదం జోడవుతుంది. ఎందుకంటే ఎర్నింగ్ అనే పదానికి యూట్యూబ్లో రెవెన్యూ గట్టిగా వస్తుంది. తక్కువ యాడ్లు వచ్చినా చాలా కాస్ట్లీగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 1000 యాడ్లు వచ్చినా వాటికి రెవెన్యూ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. ఇట్లాంటి వీడియోస్ చేసే వాళ్ళకి 10-20 యాడ్లు వచ్చినా చాలా కాస్ట్లీ యాడ్స్ వస్తాయి అనమాట. సో ఈ పర్సనల్ ఫైనాన్స్ అనే దానికి ఎక్కువ యాడ్లు గట్టిగా వస్తాయి, అమౌంట్ గట్టిగా సంపాదించుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్లో పెరుగుతూనే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ 8 కేటగిరీలు. ప్రతి ఒక్క నేను చెప్పిన ఎగ్జాంపుల్కి ఒక స్క్రీన్ షాట్ వేసిన, ఆ వీడియో కంప్లీట్ అయిపోయినా వాళ్ళు చూడమని చెప్పినాక చూసుకోండి. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని జాగ్రత్త చేసుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి ప్లీజ్, దయచేసి అందరూ ఫేస్లెస్ ఛానల్ అంటే కొంతమంది భయపడుతున్నారు. ఎందుకంటే ఇంట్లో హౌస్ వైఫ్ ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోరు, లేకుంటే ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది, వాళ్ళు ఎవరో ఒప్పుకోరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు. సో కాబట్టి మీరు మీ మొత్తం ఫేస్ చూపించకుండా లాస్ట్ ఛానల్ మొత్తం అయిపోయిన తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పేసి ఒక ముక్క కొంచెం ఒక 8 సెకండ్ల ముందుకు వస్తే మీకు 100% మానిటేషన్ అవుతుంది. అఫ్కోర్స్ ఇప్పుడు నేను చెప్పిన ఛానల్స్ దగ్గర ఫేస్ లేకుండా మానిటేషన్ అవుతుంది, బట్ ఫేస్ చూపిస్తే బెటర్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేంజ్ అయినా కానీ మన ఛానల్ గట్టిగా స్టాండర్డ్గా ఉంటుంది. కాబట్టి ఎంటైర్లో కాకుండా మీరు కొద్దిగా గొప్ప ఒక 5-10 seconds ఫేస్ చూపించి మాట్లాడి మీరు చేసిన వీడియో మీద ఒపీనియన్ అడగండి, సబ్స్క్రైబ్ చేసుకోమని లైక్ చేయమని అడిగేసి వెళ్ళిపోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, మీకు ఇందులో ఏది మీకు బెస్ట్ అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మీకు ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకోసం ఇట్లాంటి కంటెంట్స్ తీసుకొస్తూనే ఉంటా. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది మీకోసం తీసుకున్న కొత్త ఐడియా అనమాట, నాకు మాట్లాడబడుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోకి మాత్రం లైక్ చేయండి. లైక్ చేసి మీ ఒపీనియన్ ఏందో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటే ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ అండి. ఉంటాను. బాయ్.